హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1491. ఈరోజు డేట్ 12th December 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు దగ్గర మీకు ఒక రెండు సూపర్ డీల్స్ చెప్తాను. ఒకటి కెంట్ ఎయిర్ ఫ్రైయర్ ఉంది, రెగ్యులర్గా 5999 ఉంటుంది అండ్ లోయెస్ట్ ప్రైస్లో 2999కి వస్తుంది, లేదంటే 2800 అలా వస్తుంది. ఎక్సలెంట్ డీల్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెండోది ఒక మిక్సర్ అండ్ గ్రైండర్ ఉంది, 750 వాట్ది. 750 వాట్ అనేది నియర్లీ 2600 అలా ఉంటుంది. 1299కి ఒక సూపర్ డీల్లో ఉంది. అండ్ ఇంకా చాలా రకాల డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఇయర్ అండ్ సేల్ నడుస్తుంది, చాలా మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ SE 4కి సంబంధించిన లీక్స్ రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఫోన్ వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయబోతున్నట్టు అర్థం అనమాట. అండ్ ఈరోజు వచ్చిన డేటా ప్రకారం ఈ ఐఫోన్ SE 4కి సంబంధించిన కెమెరా సెటప్ ఏదైతే ఉంటుందో ఇది దాదాపు ఐఫోన్ 16కి సంబంధించిన కెమెరా సెటప్ లాగే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ మాత్రం సింగిల్ కెమెరా ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సింగిల్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్టు ఈరోజు కూడా ఇంకొక కొత్త లీక్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి పోకో సూన్ మన ఇండియాలో పోకో X7 సిరీస్లో ఫోన్స్ లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే రోజు లీక్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈరోజు వచ్చిన లీక్ ప్రకారం అయితే పోకో X7 నియో అనే ఫోన్ కూడా రాబోతుంది. ఈ పోకో X7 నియో అనేది డైమండ్స్లీ 7025 ప్రాసెసర్తో రాబోతుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ పాటికి మీకు వెలిగే ఉంటుంది. అంటే రెడ్మీ నోట్ 14 ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు రీబ్రాండింగ్ చేయబోతుంటారు. నెక్స్ట్ మనకి వివో ఫైనల్గా ఈరోజు మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్షిప్ కెమెరా ఫోన్స్ X సిరీస్ ఫోన్స్ని లాంచ్ చేస్తుంది. X200 సిరీస్. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, X200 అలాగే X200 Pro. X200 మీకు అప్రాక్సిమేట్గా 66,000 పెట్టారు. X200 Pro అప్రాక్స్గా మీకు 95,000 రూపాయలు పెట్టారు. బట్ ఇనీషియల్ డే 1లోనే మీకు కార్డ్ ఆఫర్స్ మాత్రం సూపర్గా ఇచ్చారు. మీకు X200 మీద 6,000 దాకా కార్డ్ ఆఫర్ వస్తుంది. X200 Pro మీద 10,000 దాకా కార్డ్ ఆఫర్ వస్తుంది. ప్లస్ మీకు 5% యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే X200 మీకు అప్రాక్సిమేట్గా 56 నుంచి 57,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అలాగే X200 Pro మాత్రం విత్ కార్డ్ ఆఫర్ ప్లస్ క్యాష్ బ్యాక్ ఇవి రెండు కలుపుకుంటే అప్రాక్సిమేట్గా 81-82,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఈరోజు ప్రీ బుక్ చేసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్స్ అవైలబుల్ ఆన్ టుడేస్ కెమెరా ఫోన్స్ అనమాట. సో నన్ను అడిగితే బ్లైండ్ టేక్. నేను లాస్ట్ ఇయర్ X100 వాడాను. ది బెస్ట్ కెమెరా నేను చూసిన వాటిలో. ప్రో ఇంకెలా ఉంటుందో తెలుసు కదా. అండ్ ఇప్పుడు ఈసారి ఇంకొంచెం బెటర్గా అప్గ్రేడ్ అయిందని విన్నాను. బట్ ఈసారి నాకు ఫోన్స్ అయితే వాళ్ళు పంపలేదు. ఎనీవేస్ నేను లోకల్ మార్కెట్లో ట్రై చేస్తున్నాను. అలాగే ప్రీ బుక్ కూడా ప్లాన్ చేశాను. అండ్ అదైనా ఇదైనా ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా 200 కానీ 200 Pro కానీ నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసుకొస్తాను. లోకల్ మార్కెట్ వాళ్ళు ఫోన్ ఇస్తే మాత్రం నేను ఎస్ఆప్ మీకు తీసుకొస్తాను, వీడియో అయితే ప్లాన్ చేస్తాను. అండ్ ఇది మీకు దగ్గర వస్తుంది. బట్ ఈసారి కెమెరాలో ఒకవేళ మీరు 55-56,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటూ వస్తుంది కాబట్టి మీరు ఒక ప్యూర్ కెమెరా ఫోన్ కావాలనుకుంటే X200 మీద మాత్రం ఒక కన్ను అయితే వేయండి. నేను లైవ్లో ఈ రెండు ఫోన్స్ వాడలేదు, చూడలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఉన్న ఫోన్ మీద నాకున్న మంచి ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, చాలా బాగుంటాయి కెమెరాలు. పర్టికులర్గా కావాలనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఈ రెండు ఫోన్స్లో పెద్ద డిఫరెన్స్ కూడా ఏం కనిపించలేదు. ఒక మెయిన్ 2 కెమెరాస్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. అంటే X200లో మీకు 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. X200 Proలో 50+50+200 ఉంటుంది. ఆ 200 అనేది పెరిస్కోపిక్ కెమెరా. ఇది మీకు మల్టిపుల్ ఫంక్షన్స్ని పనిచేసే కెమెరా అనమాట. అంటే దీంట్లో మీకు పెరిస్కోపిక్ జూమ్ ఉంటుంది, పెరిస్కోపిక్ పోర్ట్రేట్ ఉంటుంది, పెరిస్కోపిక్ మ్యాక్రో ఉంటుంది, పెరిస్కోపిక్ సూపర్ నైట్ కూడా ఉంటుంది. దీనివల్ల మీకు ఈ కెమెరా అనేది ప్రోలో సూపర్గా ఉండబోతుంది. అండ్ రెండిట్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెలే. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. రెండు కూడా దాదాపు ఫ్లాగ్షిప్ కెమెరాసే, పేర్లు అటు ఇటు చేసినవే. మీకు X200లోనేమో IMX పేరుతో 921 ఉంటుంది. X200 Proలో LYD పేరుతో 818 ఉంటుంది. దాదాపు సేమ్ పెర్ఫార్మెన్స్ చేస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ మీకు వచ్చే డిఫరెన్స్ ఒక పెరిస్కోపిక్ లెన్స్ అక్కడ 200 మెగాపిక్సెల్ తీస్తే ఇక్కడ మీకు 50 మెగాపిక్సెల్ తీస్తారు. అండ్ మూడో కెమెరా రెండిట్లో సేమ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. ఇది JN1 సెన్సార్ శాంసంగ్ది. రెండు సోనీ కెమెరాలు ఉన్నాయి.
ఒకటేమో శాంసంగ్ కెమెరా ఉంది. రెండిట్లో ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెండిట్లో చిన్న డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. X200లో మీకు 5800 mAh ఉంటే X200 Proలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది అంతే. అండ్ స్క్రీన్ సైజ్ కూడా లైట్గా పెరుగుతుంది అనమాట. X200లో 6.67 ఇంచెస్ వరకు ఉంటుంది, అలాగే మీకు X200 Proలో 6.78 ఇంచెస్ వరకు ఉంటుంది. అంతే డిఫరెన్స్, పెద్దగా ఏం లేదు. దాదాపు రెండు సేమ్ డిస్ప్లేలే, రెండు సేమ్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్లో రావచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆబ్వియస్గా సేమ్, రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా సేమ్ ప్రాసెసరు. కానీ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉందన్నమాట. ఒకవేళ మీకు ఏది సూట్ అవుతుందో లోకల్ మార్కెట్లో కూడా వీటి మీద వివో ఫోన్స్ మీద మంచి డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్రీ బుక్ ఆఫర్స్ కింద వీళ్ళు కూడా ఆన్లైన్లో 1 year అడిషనల్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు. అలాగే వివో బడ్స్ 2000 ఉంటాయి కదా, అది ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. సో ఆఫ్లైన్ మార్కెట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను రేపు మార్కెట్కి వెళ్తున్నాను, ఆఫ్లైన్ మార్కెట్లో ట్రై చేస్తాను. లోకల్ అసలు ఏం ఆఫర్లో ఇవన్నీ తెలుసుకొని మీకు వీలైతే ఒక ట్వీట్ కానీ లేదంటే ఒక డిస్కషన్ గ్రూప్లో కానీ పెడతాను, ఒకసారి చూసుకోండి. బట్ ఏంటంటే సామ్సంగ్ ఫోన్స్, వివో ఫోన్స్ ఆఫ్లైన్ మార్కెట్లో ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అవి కూడా మీరు ఒకసారి ప్యారలల్గా చెక్ చేసుకోవడం మంచిది. ఇది నా సలహా అనమాట. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు ఈరోజు నథింగ్ 2A ప్లస్కి ఆండ్రాయిడ్ 15 బేస్డ్ నథింగ్ OS 3.0కి సంబంధించిన ఓపెన్ బీటాను ఓపెన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే నథింగ్ ఫోన్ 2A ప్లస్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ అప్డేట్ అనేది ఈరోజు వచ్చింది. దానికి సంబంధించిన ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. నథింగ్ కమ్యూనిటీలోకి వెళ్ళండి, నేను ఆ కమ్యూనిటీ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. దాంట్లోకి వెళ్తే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు వెంటనే సెట్టింగ్స్లోకి వెళ్ళి అడిషనల్ సెట్టింగ్స్లో బీటా ప్రోగ్రామ్ అని కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు ఈ మంత్ 18వ తారీఖున మన ఇండియాలో రియల్మీ 14X అని ఒక మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ నేను మీకు ఒక రీల్ కూడా చేశాను. దీంట్లో ఏంటంటే వీళ్ళు తక్కువ బడ్జెట్లో IP68, 69 అలాగే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కొన్ని అవి ఇస్తున్నారు. బట్ అన్ని స్పెసిఫికేషన్స్తో అనుకున్నంత గొప్పగా ఉండవు, కొన్ని మాత్రమే బాగుంటాయి. దీంట్లో నేను మీకు ఆ రీల్లో కూడా చెప్పాను, ఇది ఒక్కటే కాదు మిగతా ఫీచర్లు కూడా చూసుకున్న తర్వాతే మీరు కాల్ వేయండి దీంట్లో అని చెప్పి మీకు ఆల్రెడీ ఒక రీల్ కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చూసుకోండి. అన్ని నచ్చినప్పుడే దీని మీద లుక్ అయితే వేయండి. 12 నుంచి 13-14 వేల రూపాయల బడ్జెట్లో దీన్ని పెడతారు. దీంట్లో మీకు LCD స్క్రీన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేటు, డైమండ్స్ 6300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే మీకు 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5600 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను 13-14 వేల రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు సూన్ ఒప్పో రెనో 13 సిరీస్ని తీసుకురావచ్చు. దీనికి సంబంధించిన ఇండియన్ సర్టిఫికేషన్స్ కొన్ని కనిపిస్తున్నాయి, 13ది. అలాగే ఒప్పో A5 Pro అని ఇంకొక మొబైల్ కూడా వీటికి సంబంధించి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి లావా నుంచి, లావా వాళ్ళు సైలెంట్గా ఎలాంటి అంగు ఆర్బాటం లేకుండా ఒక 4G మొబైల్ని మార్కెట్లోకి వదిలా. దీని పేరు O3 Pro అనమాట. సో దీంట్లో మీకు ఇది 4G మొబైల్, గుర్తుపెట్టుకోండి. HD+ డిస్ప్లే ఉంటుంది, IPS LCD, అలాగే యూనిసాక్ T606 ఈ బడ్జెట్లో చాలా పాపులర్ ప్రాసెసర్ ఇది. అలాగే 15 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జింగ్తో ఇది 4G మొబైల్. గుర్తుపెట్టుకుంటే 5G మొబైల్ అయితే కాదు, సెకండరీ ఫోన్ కింద పనికొస్తుంది. 7000 రూపాయలు దీని ప్రైస్ పెట్టారు. 4GB ప్లస్ 64GB వేరియంట్, ఇది స్కిప్ చేయడం బెటర్. నెక్స్ట్ మనకి iOS నుంచి, iOS ఈరోజు iOS 18.2 స్టేబుల్ అప్డేట్ని రోల్ చేశారు. ఇది అందరికి వస్తుంది అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. iPhone 11, 12 దగ్గర నుంచి అనుకోండి కదా, అందరికి వస్తుంది ఈ అప్డేట్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో వాళ్ళు న్యూ ఇయర్ ప్లాన్ ఒకదాన్ని అనౌన్స్ చేశారు. 2025 సందర్భంగా వెల్కమ్ ఆఫర్ కింద న్యూ ఇయర్ 2025 అనే ప్లాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. వీళ్ళు ఇయర్ నెంబర్ని వాడుకొని దాన్ని ఎగ్జాక్ట్గా బిలే పెడుతున్నారు. సో ఎనీవేస్ ఈ ప్లాన్ మీకు 200 రోజుల పాటు ఉంటుంది. పర్ డే 2.5 GB డేటా ఇస్తారు, అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు 5G అన్లిమిటెడ్గా ఉంటుంది. అలాగే మీకు రిమైనింగ్ అన్ని జియోకి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ వీళ్ళు ఒక 500 రూపీస్ ఏమో అజియో కూపన్ ఇస్తున్నారు, స్విగ్గీ కూపన్ ఒక 150 రూపాయలు ఇస్తున్నారు, ఈజ్ మై ట్రిప్కి సంబంధించిన 1500 రూపాయల కూపన్ ఇస్తున్నారు. ఇంకా రకరకాల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో 200 రోజులకి 2025 రూపాయలు అనమాట. సో ఈ ప్లాన్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఇంకొక సబ్ బ్రాండ్ని దింపబోతున్నారు సూన్. అండ్ ఈ సబ్ బ్రాండ్లో మీకు 3 ఫోన్లు ఎట్ టైం లాంచ్ కాబోతున్నాయి. ఈ సబ్ బ్రాండ్ పేరు జోవీ అనమాట. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఇంతకుముందు దాదాపు ఒక 1 year 1.5 year బ్యాక్ వరకు కూడా వివో ఫోన్స్లో సాఫ్ట్వేర్లో మీకు మధ్యలో సెట్టింగ్స్లో జోవీ హోమ్ అని చెప్పి, జోవీ సెట్టింగ్స్ అని చెప్పి ఇలా ఉండేవన్నమాట. మీకు చాలామంది పాత వివో ఫోన్లు వాడుతుంటే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఐక్యూ 10, ఐక్యూ 9, ఐక్యూ అలాంటి సిరీస్లు, Z6 సిరీస్లు అలాంటి ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్లో ఉంటుంది, అంటే సెట్టింగ్స్లో మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ ఓఎస్లో.
ఆ జోవి అనే పేరు మీద వీళ్ళు ఒక సబ్ బ్రాండ్ని దింపబోతున్నారు. దీంట్లో వై సిరీస్ ఫోన్స్ ఉంటాయి, వి సిరీస్ ఫోన్స్ ఉంటాయి అనమాట. మేబీ నాకు తెలిసి వి సిరీస్ ఫోన్స్ని, వై సిరీస్ ఫోన్స్ని ఈ జోవి సబ్ బ్రాండ్లోకి దింపబోతున్నారేమో. మేబీ వీళ్ళు ఈ వివో అనే బ్రాండ్లో ఖాళీ మీకు ఇవి ఏంటి ఎక్స్ సిరీస్ అలాగే జెడ్ సిరీస్ రెండే ఉంచుతారేమో మేబీ. దానికోసం ఈ కొత్త బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నారు. సో దీని మీద మీకు అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియపరచండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక సర్వైవల్ గేమ్ ఉంది, ₹25 ఈరోజు ఫ్రీగా ఉంది. ఆఫ్లైన్ గేమ్ ఇది. సో టైం పాస్ గేమ్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.